నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాలిన మృతదేహం మిస్త్రిని ఛేదించిన పోలీసులు. ఎస్పీ జానకి శర్మిల వెల్లడి. ఘనంగా ప్రారంభమైన ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు. బాసర రైల్వే స్టేషన్ సమీపంలో జూన్ 1వ తేదీన కాలిన మృతదేహం మిస్త్రిని పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలను నిర్మలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ జానకి శర్మిల విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తాగిన మైకంలో అర్ధరాత్రి మైనర్లు చిన్నపాటి గొడవలో ఒక యువకుడిని హత్య చేశారని తెలిపారు. మృతుడి ఆనవాళ్ళు తెలియకుండా ముళ్ల కంచెలో వేసి కాల్చివేసినట్టు తెలిపారు. మృతుడు నవీపేట మండలం ఫకీరాబాద్ గ్రామానికి చెందిన అర్జున యువకుడిగా గుర్తించినట్టు తెలిపారు. కాలిపోయిన స్థితిలో ఒక మృతదేహం లభించింది. అక్కడ మీరు ఫోటోగ్రాఫ్లో చూడొచ్చు. అది కంప్లీట్గా కాలిపోయింది. అసలు బూడిద అయిపోయింది. ఓన్లీ ఒక స్కల్, కొన్ని బోన్స్ మాత్రం మిగిలాయండి. అంత దారుణంగా కాల్చబడింది. సో మనిషి ఎవరో కూడా మాకు తెలియనప్పుడు ఏం చేయాలా, ఎలా చేయాలి అనేసి మేము ఇమీడియట్గా అక్కడికి క్లూస్ టీమ్ని పంపించడం జరిగింది. డాగ్ స్క్వాడ్ పంపించడం జరిగింది. తర్వాత ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, వీళ్ళందరూ ఐడి టీమ్ అన్నీ అక్కడ చేరుకొని అప్పుడు దాన్ని వాళ్ళు వెరిఫై చేసి అంతా పంచనామా నిర్వహించి శవపరీక్ష చేయించారు. అక్కడ స్పాట్ ప్యూఎం చేశారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన సిఐ గారు, ఎస్ఐ గారు కలిపి దీంట్లో చాలా కష్టపడ్డారు. 1 or 2 daysలో మాకు ఐడెంటిటీ తెలిసింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ మిస్ అయ్యారు. ఇదంతా రకరకాల పోలీస్ స్టేషన్స్కి పక్కనే బోర్డర్లో ధర్మాబాద్ ఉంది కాబట్టి అక్కడ కూడా పంపించారు. తెలిసినప్పుడు ఒకతను మిస్ అయ్యాడు అని తెలిసింది. ఐడెంటిటీ దొరికినాక అర్జున్ అనేసి తెలిసింది. నవీపేట విలేజ్లో నవీపేట మండలంలో ఫకీరాబాద్ విలేజ్ అర్జున్ అని ఐడెంటిఫై చేశారు. అక్కడ మృతదేహం దగ్గర పడున్న చెప్పుల ఆధారంగా అతని బ్రదర్ ఐడెంటిఫై చేశారు ఆ రోజు. సో తర్వాత దానికి మేము DNA టెస్ట్ కూడా పంపించడం జరిగింది. అర్ధరాత్రి సమయంలో కేవలం లిఫ్ట్ అడిగే సమయంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడంతో కోపంతో ముగ్గురు మహిళలు కళ్ళతో తెరపై బాది హత్య చేశారన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మృతుడి వివరాలు, హత్య చేసిన మహిళల వివరాలు గుర్తించడం జరిగిందన్నారు. నిందితుల వద్ద నుండి 2 సెల్ ఫోన్లు, ఒక ద్విచక్రాన్ని స్వాధీనం చేసుకుంటూ వివరించారు. హత్య చేసిన ముగ్గురిని అరెస్ట్ చేసి జువెనైల్ హోంకు తరలించినట్టు తెలిపారు. గత నెల రోజులుగా కష్టపడి కేసు మిస్త్రి చేయించిన పోలీసు అధికారులను ఆమె అభినందించారు. ఈ సమావేశంలో బైన్సా ఎస్పీ అవినాష్ కుమార్, ముదూర్ సిఐ మల్లేష్, బాసర ఎస్ఐ గణేష్ తదితరులు పాల్గొన్నారు. అప్పటి నుంచి మేము దర్యాప్తు స్టార్ట్ చేశాము. చాలా ఎక్స్టెన్సివ్ ఇన్వెస్టిగేషన్ చేశారు. ఎంత దగ్గర ఒక 2 హార్డ్ డిస్క్లు నిండిపోయింది ఆ సమాచారం. అంత సమాచారం సేకరించడం జరిగింది. ఎట్లా డిటెక్షన్, అసలు ఎవరు చంపుకుంటారు అనే రకరకాల యాంగిల్స్లో చేశారు. చాలా థరో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అందులో అక్యూజ్ని వాళ్ళు జువెనైల్స్ ఉన్నారు, వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో వాళ్ళని ఇవాళ జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇతను బాగా తాగి తిడుతున్నాడు. అంత తాగిన మైకల్ని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు, లేవలేని పరిస్థితిలో ఉన్నాడని వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళిపోయినప్పుడు ఇతను అక్కడ పడి ఉన్నప్పుడు పక్కనే షాప్ వాచ్మెన్ ఒక అతను ఉన్నాడు. వచ్చి ఇతను ఉన్నాడా లేదా అని ఎవ్రీ హాఫ్ అన్ అవర్ హీస్ చెకింగ్. సో 2 వరకు ఉన్నాడు. ఉన్న తర్వాత 1:30కి ఆ ముసలాయన ఏం చేశాడు, ఈయన ఫోన్ తీసుకొని వెళ్ళాడు అతను తాగి మైకంలో ఉన్నప్పుడు. సో 2 అంటే ఫోన్ తీసుకుని వెళ్ళిపోయాక ఇతను 2కి ఏమైనా ఎవరికి తెలియదు, కరెంట్ పోయింది. 2:30 or 3 కరెంట్ వచ్చినప్పటికీ మళ్ళీ అక్కడ మనిషి లేడు. ఈ లోపు ఏమైంది, ఇతను కరెంట్ పోయిన టైంలో లేచి నడుచుకుంటూ టీ తాగడానికి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయాడు. సో అక్కడికి వెళ్ళాక వాళ్ళతో మాట్లాడి నాకు టీ తాగినాక నాకు బాసర వరకు లిఫ్ట్ ఇవ్వండి అని అడుగుతున్నప్పుడు వాళ్ళని మర్యాదగా అడగకుండా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేటప్పటికి వాళ్ళు కూడా తాగి ఉన్నారు. సో ఆ మైకంలో వాళ్ళకి కోపం వచ్చింది. సరే ఏమైనా చేయాలని చెప్పేసి తీసుకొని వచ్చి అక్కడ బాసర అవుట్స్కర్ట్స్లో ఒక రాయితో ఫస్ట్ కొట్టి చంపారు. తర్వాత ఇంకా ఏం చేయాలో తెలియక కాల్ చేశారు. అసలు కొంచెం కూడా ఆనవాళ్ళు కనిపించకుండా ఒక పెద్ద ముళ్ళ కంప తోటి కాల్చారు. జూనియర్ బోర్డు ముందు ప్రొడ్యూస్ చేసి
వాళ్ళని అంటే మేము దీన్ని వాళ్ళని అడల్ట్స్గా ట్రీట్ చేయమని అడుగుతాం. ఎందుకంటే వాళ్ళు 17 years ఉన్నారు, చాలా హీనస్ క్రైమ్ ఇది. సో మనము వాళ్ళకి రాస్తాము, బోర్డుకి రాసి ఏఎస్పీ గారు కూడా రాస్తారు, రాసి వాళ్ళని ట్రయల్ టైంలో అడల్ట్ లాగా ట్రీట్ చేయమని అడుగుతాం. ఎందుకంటే చాలా హేయంగా భయంకరంగా చంపారు ఇది. సో కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ స్పెషల్లీ ఫర్ ఐటీ టీమ్. ఆత్మహత్య చేసుకొని కుటుంబానికి తీరని అన్యాయం చేసిన తోటి స్నేహితుల కుటుంబానికి అండగా నిలిచారు. ఇటీవల లక్ష్మణ్ చందమని రాచాపూర్ గ్రామం చెందిన రాజేందర్ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. విషయం తెలుసుకున్న శ్రీ సరస్వతి శిశు మందిర్ వడ్డాల్ 2008, 9, 7వ తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం రాజేందర్ కుటుంబాన్ని పరామర్శించి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. పి రాజ్కుమార్, జి గణేష్, ఎం రాకేష్, బి గణేష్ తదితరులున్నారు. నిర్మల్ జిల్లాలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో తొలి బోనాన్ని నిర్మల్ జిల్లా కింద ఆదర్శనగర్లో గల శివాలయంలో సమర్పించుకోవడం మానవికగా వస్తోంది. పూజారి సాయినాథుల్లో బోనాలోత్సవాన్ని పురస్కరించుకుని శివాలయం నుండి సమీప పురోహితుల గుండా బోనాలతో శోభయాత్ర నిర్వహించారు. శోభాయాత్రలో పోతరాజుల విన్యాసులు, శివసత్తుల పూనకాలు భక్తి పాటలతో మారుమోగాయి. ఈ కార్యంలో సముద్రపల్లి కిషన్, హనుమంతు భీమన్న, చించుపల్లి సీను, మురళీ, కిషన్, తోట సుమిత్, నడిపి సాయన్న, నర్సయ్య, లక్ష్మణ్ తదితరులున్నారు.
ఆదర్శ్ నగర్ అమ్మవారి బోనాలు దుర్గామాత ఆలయము, మరి శివాలయము, మరి కాళికామాత ఆలయము, మహిషాసురమర్దిని, అక్కడి నుండి అమ్మవారి బోనాలు ఊరేగింపు జరుగుతుంది. శివసత్తుల ఆధ్వర్యంలో అందరూ శివసత్తులు టేకులపల్లి సాయన్న స్వామి ఆధ్వర్యంలో అందరూ వస్తారు, అక్కడ బోనాలు తీస్తారు. కాబట్టి సాయన్న స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతున్నాను. సాయన్న గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో మొదటి ఆదివారము బోనాల జాతర చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ బోనాల జాతరను ప్రారంభించడం జరిగింది. ఇట్టి జాతర ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఈ యొక్క బోనాల జాతరలో నిర్మల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి, నిర్మల్ పట్టణంలోని అన్ని వీధుల నుండి మరి అందరు భక్తులు వారి దగ్గరకు వచ్చే భక్తులందరి సమక్షంలో ఈ బోనాల జాతర చేయడం జరుగుతుంది. ఈ అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు మంచిగా కురిసి పాడి పంటలు వండి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఈ లోక కళ్యాణం కొరకు టేకులపల్లి సాయన్న స్వామి ప్రతి సంవత్సరము ఈ యొక్క బోనాల జాతరను చేయడం జరుగుతుంది. జిల్లా కేంద్రంలో ఆదివారం ఎంఆర్పీఎస్ 36వ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జెండా ఎగరేసిన అనంతరం ఎంఆర్పీ జిల్లాధికారి ప్రతినిధి షేరిగారు రవి మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గం కోసం అల్పెరగని పోరాటం చేస్తున్నారన్నారు. నాయకులు రాజు, దీపక్, సీను, బాబు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బోనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయుడువాడలోని వాసవి కన్యక పరమేశ్వర ఆలయం నుండి మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో ఊరేగింపుతో మహాలక్ష్మి వారికి బోనాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సంఘ భవనంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇటు చూడే కొద్దిగా బుజ్జమ్మ నిర్మల్ బస్ డిపో నుండి అరుణాచలం గిరి ప్రదక్షిణకు బస్సు సౌకర్యం కల్పిస్తున్న డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. ఈ నెల 19 మధ్యాహ్నం 1 గంటలకు బయలుదేరి 21 తేదీ సాయంత్రం 7 గంటలకు నిర్మల్ చేరుకుంటుందన్నారు. కాణిపాకం, వెల్లూరు, అరుణాచలం, జోగులాంబ దర్శనం చేసుకునేందుకు ఒక్కొక్కరికి 4,800 రూపాయల టికెట్ ధర కల్పిస్తున్నట్టు తెలిపారు. ఆసక్తి గల వారు ఆర్టీసీని సంప్రదించాలని సూచించారు. నిర్మల్లోని బంగల్పేట్ మహాలక్ష్మి ఆలయంలో కుమ్మర్ల వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బోనాల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా జాగృత్ జిల్లా అధ్యక్షుడు బోసారపు గంగాధర్ మాట్లాడుతూ హైదరాబాద్లోని గోల్కొండ ఆలయంలో కుమ్మర్లు తొలి బోనాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా నిర్మల్ పట్టణంలో కుమ్మర్లు తొలి బోనాలు సమర్పించిన ఆనవాయితీగా వస్తుందన్నారు. అనంతరం కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించారు. కొత్తపల్లి రఘు, శ్రీనివాస్, నగేష్, సతీష్, లక్కీ, లలిత, నాగలక్ష్మి, శృతిలయ, విజయ, లక్ష్మి, రూపా, శిశుల పాల్గొన్నారు. ఆగమాగం చేయ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు బంగల్పేట్ ఆలయంలో మరి నిర్మల్ పట్టణంలోని కుమ్మరులందరూ కూడా అత్యంత వైభవంగా
బోనాల పండుగను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు మరి గోల్కొండ అమ్మవారికి హైదరాబాద్లో ప్రతి సంవత్సరము తొలి బోనం కుమ్మర్లు వేయడం జరుగుతుంది. అదే రోజున నిర్మల్ పట్టణంలో కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత పవిత్రంగా మరి కుమ్మర్ల ఆధ్వర్యంలో బోనాలు వేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మరి వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది. జై కుమ్మర. పట్టణంలోని నాయుడువాడ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బోనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అప్పండాలలో పస్కరాజులు పోచవ బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కె లింగన్న కుశల్ మాట్లాడుతూ గత దశాబ్దాలుగా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పస్కరాజులకు పోచమ్మ వారికి తొలిమూలకు సమర్పించిన ఆనవాయితీగా వస్తుందన్నారు. వార్డు ప్రజలతో పాటు పట్టణంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారు కోరినట్టు తెలిపారు. ఈ కార్యంలో గంగాధర్, మహేష్, లింగన్న, నరేష్ తదితరులు పాల్గొన్నారు. దిలావర్పూర్ మండలం సాంగి గ్రామంలో ఆషాఢమాస బోనాలు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శోభాయాత్రలో పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, భక్తి పాటలతో మారుమోగాయి. మహాలక్ష్మి వారికి బోనాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాలిన మృతదేహం విసిరిని ఛేదించిన పోలీసులు. ఎస్పీ జానకి శర్మిల వెల్లడి. ఘనంగా ప్రారంభమైన ఆషాఢమాస బోనాల ఉత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.